zero or reverse. See, reverse and forward. Today. Reverse or reverse. reverse. Positive to P, negative to N, and positive to N, and then negative to P. So what it is called? Plus minus. ఇప్పుడు దీన్ని చెప్పండి. So negative is connected to P region and positive is connected to N region. So reverse లో ఉన్నది కాబట్టి దీన్ని ఏమన్నది? Reverse bias. Okay. So in this reverse bias, so where negative terminal is consisting of negative ions and positive. So these are holes and these are electrons. So we are injecting holes. Sorry, we are injecting electrons, and this side at end side we are injecting holes. So అట్లా అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సో there is a attraction. Okay, there is attraction between two opposite poles. సో ఇక్కడ పోల్స్ అయినప్పుడు ఇక్కడ ఏంటి పాజిటివ్ అండ్ నెగటివ్ ఉంది. సో నెగటివ్ అయాన్స్ అండ్ దీస్ ఆర్ పాజిటివ్ అయాన్స్. ఓకే, సో నెగటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్. సో ద recombination is begin here on. అండ్ ఇది ఇటే వస్తున్నాయి అండ్ ఇవి ఇటే వస్తున్నాయి. రైట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ హోల్స్ ఏం చేస్తున్నాయి, ఇటు వస్తున్నాయి. ఎలక్ట్రాన్స్ ఇక్కడ అట్రాక్ట్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ లేయర్, ఓకే, సో దిస్ లేయర్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజెస్. అట్లనే నెగటివ్ అయాన్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే ఇటు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ రీకాంబినేషన్ ఇక్కడ జరుగుతుంది. యాక్చువల్ ఎక్కడ జరగాలి, మనకి ఇక్కడ జరగాలి. సో అట్లా కాకుండా రివర్స్ లో. సో ఈ నెగటివ్ ఏమో పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఏమో నెగటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో దెర్ విల్ బి అ డిప్లీషన్ రీజన్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇటే వెళ్తున్నాయి, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇటే వస్తాయి. ఓకే, యాక్చువల్గా ఈ స్టేట్ దాటాలి, N to P వెళ్ళాలి, P to N అనాలి. కాకపోతే ఏమవుతుంది, దేని దానికే ఉంటుంది and as well as and these are attracting towards the electrons and holes. సో ఆటోమేటిక్ గా సెల్ఫ్ గా రీకాంబినేషన్ అవుతుంది. సో సెల్ఫ్ గా రీకాంబినేషన్ అయితే అది పాసిబుల్ కాదు కరెంట్ చేయడానికి. బట్ రీకాంబినేషన్ ఎక్కడ ఉండాలి అంటే, సో ద రీకాంబినేషన్ అకర్స్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ దగ్గరనే మనకు రీకాంబినేషన్ అయితే అప్పుడు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా దేనికి దానికి రీకాంబినేషన్ అయితే సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కరెంట్స్, మనకి ఇక్కడ కరెంట్ అనేది ఉండదు. ఓకే, సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ మోర్ వోల్టేజ్ అండ్ డిప్లీషన్ లేయర్ ఇస్ ఇంక్రీజెస్ అండ్ దిస్ ఆల్సో కాల్డ్ as potential barrier. If you are increasing voltage, if you are increasing input voltage and depletion region also increases at reverse bias, and it will create potential barrier in between P and N regions, and there is no conductivity. సో పొటెన్షియల్ బ్యారియర్ ఉంది కాబట్టి, ఫర్ సపోజ్ ఒక బ్రిడ్జ్ ఉన్నది, ఇది బ్రిడ్జ్ అనుకుందాం, ఈ బ్రిడ్జ్ని తీసేస్తే మనకు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుందా, లేదు. ఓకే, సో హియర్ we have potential barrier. It will create the potential barrier. Okay, this potential barrier will not allow any electrons and holes, and that should not allow the recombination. ఓకే, సో ఈ రీకాంబినేషన్ అవ్వదు అండ్ as well as వీటిని అలో చేయదు, బయటకు వెళ్ళడానికి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వెళ్ళడానికి అలౌ చేయదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? పొటెన్షియల్ బ్యారియర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద పొటెన్షియల్ బ్యారియర్, సారీ, ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్, the external voltage is high and then potential barrier also increases. So due to this potential barrier, so we can't get any currents. For that reason, the PN junction diode will not work in reverse biasing conditions. It works only forward bias conditions. Okay, is it okay? Okay, sir.
సార్ ఆ పొటెన్షియల్ బ్యారియర్ వల్ల కండక్టివిటీ కరెంట్ పాస్ కదా, అంతేనా సార్? సో ఇట్ ఇస్ యాక్ట్ యాజ్ కెపాసిటర్. కెపాసిటర్ అవుతుంది కాబట్టి కెపాసిటర్ ఏం చేస్తుంది, చార్జ్ చేసుకుంటుంది. చార్జ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సో కరెంట్ అనేది ఫ్లో ఉండదు. రైట్, ఇంకేనో డౌట్ ఉందా దీంట్లో? రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్, జీరో బయాస్. సో ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. రివర్స్ బయాస్ వచ్చేసి ఇలా ఉంటుంది. So in reverse biasing conditions, the PN junction diode will not work. So because there is no conduction between P and N regions. మన P and N regions వర్క్ చేసినప్పుడే, కంబైన్ అయినప్పుడు మాత్రమే మనకి కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, సెల్ఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా, సెల్ఫ్ అట్రాక్షన్ వల్ల దాన్ని వచ్చే కరెంట్ ఏమంటారు అంటే రివర్స్ కరెంట్ అంటే. వీఆర్ గెటింగ్ కరెంట్ బట్ దట్ ఈస్ ద రివర్స్ కరెంట్. రివర్స్ కరెంట్ అనేది మనకు అవసరం లేదు. సో వి రిక్వైర్ ఓన్లీ పాజిటివ్ కరెంట్. పాజిటివ్ కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ యూఆర్ అప్లైయింగ్ ఏ ఫార్వర్డ్ బయాస్ పిఎన్ జంక్షన్ టైప్. ఓకే, ఇంకేనో డౌట్ ఉందా దీనిలో? సో డ్యూ టు సిగ్నల్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ డిస్టర్బెన్సెస్ టుడే. ఇంకేమైనా డౌట్ ఉంటే రేపటి క్లాస్లో అడగండి. ఇంకేమైనా డిఫికల్టీ ఉంటే చెప్పండి క్లాస్.